అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హరీష్ రావు గారు, బీఆర్ఎస్ తెలంగాణ. హరీష్ రావు గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని తిట్టటమే, ప్రవర్తనతో చేయటమే మీ ఎజెండా. ఒక్కసారి తెలుసుకోండి. మీ ప్రధాన ఎజెండా తిట్టడమే అయిపోయింది. మరి ఊరక ప్రవర్తించుకుంటూ అన్యాయంగా రేవంత్ రెడ్డి గారిని వారి కూతురు పెళ్ళి చూడకుండానే అరెస్ట్ చేయించారు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఎలక్షన్ మూమెంట్లో ఎమ్మెల్యేగా గెలవనేయకుండా కూడా కార్యకర్తలను అడ్డుకుంటూ డబ్బుతో కొనుక్కొని రేవంత్ రెడ్డి గారిని ఓడించారు. మరి మీ పరిపాలనతో పోలిస్తే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పరిపాలన చాలా 100 రెట్లు చాలా బెస్ట్, చాలా బెటరు. ఇంతకంటే మంచిగా ఎవరు పాలించలేదు అని కూడా తెలంగాణలో కూడా చాలామంది అంటున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా, చుట్టుపక్కల కూడా చాలా వరకు కూడా విన్నాను. ఇంతకంటే ఎవరు పాలించలేరు, ఇంతకంటే ఎవరు చేయలేరు అని చాలామంది కూడా అంటున్నారు. ఈ పరిపాలనే చాలా బాగుంది. వాళ్ళ పరిపాలన అంతా దోచుకుంటూ బ్రిడ్జీల కాడ, అదే బ్రిడ్జిని చూడు, ఆ బ్రిడ్జీల కాడ సరిగా నాణ్యత లేకుండా, సరైన సిమెంట్ వాడకుండా, సరైన ఇసుక వాడకుండా ఒక దోపిడీగా దోచుకుంటూ ఈ విధంగా నీచమైన పరిపాలన చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అని చాలామంది కూడా అన్నారు. ఆ పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా బెస్ట్గా ఉంది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎంత విధంగా ఉంటుందో, ఏ విధంగా చూస్తారో ఇంతకంటే బాగానే ఉంటుంది అని చాలామంది కూడా అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు మంచివాడు కాబట్టి మీలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఊరక మిమ్మల్ని వదిలేస్తున్నారు. ఈయన చాలా బెస్ట్. మీరు ఏంటంటే నోరు ఉంది కదా అని మాట్లాడుతూనే ఉంటారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి హరీష్ రావు గారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మీ ప్రవర్తన బట్టి, మిమ్మల్ని బట్టి ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిగానే మాట్లాడతారు. మీరు ఎంత ఓవర్ చేస్తే అంతకంటే ఓవర్గా ఆయన చెలరేగుతాడు. మీరు చెలరేగే కొద్దీ ఆయన చెలరేగుతాడు అని తెలుసుకోవాల్సిందిగా. మీరు ఎంత తగ్గితే అంత తగ్గుతూనే ఉంటాడు. మీరు ఎంత రెచ్చిపోతే అంతకంటే రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు అని తెలుసుకోవాల్సిందిగా. ఇటు ఓవర్ యాక్షన్లు మానివేయండి. ఈ పరిపాలన అనేది రాష్ట్ర ప్రజలకు మంచిగానే చేస్తుంది. మంచి ఆయన రేవంత్ రెడ్డి గారంటే. మీరు ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు, మీరు ప్రజలు రాష్ట్రంలో ఓడించినారన్న ఉద్దేశంతో ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.